పార్లమెంటులో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాము. మళ్ళీ మనందరం కలుసుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పార్లమెంటు సాక్షిగా గత 3 రోజుల కిందట 4 రోజుల కిందట పార్లమెంటు సాక్షిగా అమిత్ షా హోమ్ మినిస్టర్ స్పీకరు ఎంపీల సాక్షిగా పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా వారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇది తప్పుగా మాట్లాడినావు బిఆర్ అంబేద్కర్ గారి గురించి వారు గలం విప్పినప్పుడు అమిత్ షా గారు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు పార్లమెంటు నడుస్తున్నది. ఈరోజు దేశంలో ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటి ప్రధానిగా అయినప్పుడు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో సమస్త కులాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఆదివాసీలు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ సమస్త కులాలలో వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవించడము వాళ్ళ హక్కులను చెప్పుకునే విధానము వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే యొక్క పరిస్థితులు దేశంలో ఉండే విధంగా ఒక రాజ్యాంగాన్ని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ గారు ప్రధానమంత్రిగా వీరు లా మినిస్టర్గా అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది. బడుగు బలహీన వర్గాల మహానుభావుడు నాయకుడు ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేని ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. అదే ఆ రాజ్యాంగమే అన్ని రాజకీయ పార్టీలు కానీ దేశంలో అన్ని ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఇలాంటి యొక్క మహానుభావుడు అంబేద్కర్ గారిని మరి అంటే అంబేద్కర్ రాజ్యాంగం అంటే అది ఒక కవచం లాంటిది, దేశ ప్రజలకు అది ఒక కవచం. అంబేద్కర్ రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక కవచం. ఈ విషయాన్ని ఇంత ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఉంటే అలాంటి మహానుభావుడిని కించపరిచే విధంగా అవమానించే విధంగా అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ గారి నుంచి చేయడము అట్లాగే దానిని ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం. ఒక హోమ్ మినిస్టర్ను అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం ఇంతకంటే దుర్మార్గమైన ఇంకేమైనా ఉంటుందని. అందుకే రాహుల్ గాంధీ గారు తక్షణమే ఆయన వెంటనే మీరు తప్పు మాట్లాడిరు, ఈ దేశ ప్రజల యొక్క కవచం లాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చారు, దేశంలో అన్ని సమస్త కులాలు సమస్త మతాలు ప్రశాంతంగా జీవిస్తున్నారు, అలాంటి మహానుభావుడిని కించపదే విధంగా మీరు మాట్లాడిన దాన్ని భీషణంగా దేశ ప్రజలకు పార్లమెంటు సాక్షిగానే మీరు దేశ ప్రజలకు రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్లో మరి క్షమాపణ చెప్పేంత వదిలిపెట్టేది లేదని రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. ఈ సందర్భంలో మరి 2వ రోజు పార్లమెంట్కి రాహుల్ గాంధీ గారు వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా రాహుల్ గాంధీ గారు క్షమాపణ అమిత్ షా చెప్పాలి అంబేద్కర్ గారికి అనే ఒక నినాదమే కాబట్టి ఆ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా వారు పార్లమెంటు గేట్లోనే రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం, బీజేపీ ఎంపీలు ఆయన తోసేసి ఒక డైవర్షన్ అనమాట. అంటే రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్లో పోతే అమిత్ షా మీద పడతాడు, ఆయన గురించి క్షమాపణ కోరుతాడు, అంబేద్కర్ చెప్పమని చెప్పి అది మాట్లాడద్దు రాహుల్ గాంధీ అంటే గేట్లో నాపాలని గేట్లు ఆపడం, బీజేపీ ఎంపీలు వారిని తోసేయడం, మళ్ళీ వాళ్ళే తోసేసారు రాహుల్ గాంధీ గారిని, వాళ్ళే రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం. అంటే ఈ యొక్క అంబేద్కర్ గారిని అవమానించిన విధంగా మాట్లాడిన అమిత్ షా గారి యొక్క మాటలు డైవర్షన్ కావడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడము, ఆయన తోసేయడం, ఆయన కేసులు పెట్టడం, అంటే డైవర్షన్ కావడానికి బీజేపీ ఈరోజు ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులము ఒక ర్యాలీ కార్యక్రమాన్ని, ఒక నిరసన కార్యక్రమాన్ని బేషరతుగా రాహుల్ గాంధీ గారి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా మోడీ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు. ఆయన మీద
కావలసుకొని పెట్టే కేసులు కూడా ఎత్తివేయాలి అనే ఈరోజు సంగారెడ్డిలో మరి యొక్క కార్యక్రమాన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. రేపు అమిత్ షా క్షమాపణ చెప్పేవారు రాహుల్ గాంధీ గారి పోరాటంలో భాగమే వారి పిలుపుని అనుసరిస్తూ మేము సంగారెడ్డిలో ఎప్పుడు కూడా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపు కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు జవహర్లాల్ గారి ప్రధానమంత్రి క్యాబినెట్లో వచ్చిన అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం మీద ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నారు. నేనైనా నువ్వైనా ఆఖరి మోడీ అయినా అమిత్ షా అయినా ఏ పార్టీ నాయకుడైనా ఈరోజు ప్రతి ఒక్కరము కోడ్ చేస్తున్నాం, రాజ్యాంగంలో ఉన్న సెక్షన్లు కోడ్ చేస్తున్నాం. మీకు ఏదైనా కొన్ని తప్పులు జరిగితే మీకేమైనా నష్టం అయితే కూడా కోడ్ చేస్తున్నాం. ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ ఒక మహిళ కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే రాజ్యాంగంలో ఉన్న సెక్షన్లను మనం కోడ్ చేస్తున్నాం. ఇలాంటి అవకాశాలు కల్పించిన మహానుభావుడిని కించపరిచింది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా పోరాటం ఆపే పరిస్థితి లేదు అనేది మనము మీడియా ద్వారా మనం రోజు కూడా చూడడం కూడా జరుగుతుంది.